హాయ్ గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకునే మూవీ రణబీర్ కపూర్ నటించిన యానిమల్. దీని డైరెక్టర్ వచ్చేసి సందీప్ రెడ్డి, హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన. ఇది ఏమన్నా తండ్రి పైన అక్కే ప్రేమ, తండ్రి కోసం ఏదైనా చేసే స్వభావం, తనకు నచ్చినట్టు తను ఉంటాడు. తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. చిన్నప్పటి నుంచి హీరోకి టైం ఇయ్యక ముఖం బాధింటాడు తండ్రి చూపుకు, తండ్రి ఆలనా పాలనకు ముఖం బాసిన ఒక కొడుకు కథ అని చెప్పుకోవచ్చు. అట్లనే తండ్రికి స్వస్తిక్ అని ఒక బిజినెస్ ఉంటుంది. ఆయన బిజినెస్ మ్యాన్. అట్లనే వాళ్ళ బంధువులు వాళ్ళకు ఎక్కడికైనా విలన్ చూపు పట్టాలి వాళ్ళ పైన. విలన్ చూపు పట్టే పట్టాలన్నమాట. విలన్ చూపు పట్టే ఇట్లా వాడిని ఎట్లనే చంపి ఆ కంపెనీ స్వాధీనం చేసుకోవాలని స్వచ్ఛత అనే కంపెనీ హీరో వాళ్ళ ఆయన పైన అటాక్ జరుగుతుంది. హీరో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని హీరో వాళ్ళ ఆయన ఇంటి నుంచి దూరంగా పంపిస్తారనమాట. పంపిస్తే హీరో వాళ్ళ నాయనకు అటాక్ జరగడంతో హీరో వాళ్ళ నాయనకాడికి వచ్చేసి వాళ్ళ నాయనకు బాడీగార్డ్ లాగా ఉంటారనమాట. అంతేకాదు ఎప్పుడూ కొట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళ బంధువులని అందరినీ తెచ్చి బంధువులని బాడీగార్డ్ లాగా నియమించి తన తండ్రికి రక్షణగా ఉంటారనమాట. సూపర్ సినిమా ఇది, అందరూ చూసింటారు. చూడకపోతే చూడండి. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది రష్మిక మందన యాక్టింగ్ కానీ, రణబీర్ కపూర్ యాక్టింగ్ కానీ సూపర్. అసలు రణబీర్ కపూర్ ఆ రేంజ్లో యాక్టింగ్ చేశారని నేను అనుకోలే. సూపర్.